మివి తాంత్రిక పూజలు, మివి క్షుద్ర ఆలోచనలు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సాగుతున్న లేటెస్ట్ పొలిటికల్ ఫైట్ ఇది. రాష్ట్ర ప్రజలు రైతులకు కీడు జరగాలని కోరుకుంటూ మాజీ మంత్రి హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే అమ్మవారిని రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్ నేతలు నోళ్లు పడిపోతాయంటూ కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. వ్యవహారం లీగల్ నోటీసుల దాకా వెళ్లడం మరింత చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొత్త పంచాయతీ మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు తాంత్రిక పూజలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రైతులు ఏడవాలని, ప్రభుత్వంపై పుల్లలు పెట్టాలనే దురుద్దేశంతో హరీష్ రావు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అయితే దేవుడు ఎప్పుడూ మంచి చేసే వాళ్ల వైపే ఉంటాడని, అందుకే దేవుడి దయతో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి కమెంట్ చేశారు. అధికారంలో మేము లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలనేటటువంటి దురుద్దేశంతో ఆ సైకోల లెక్క ఈరోజు క్షుద్రపూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నిసార్లు నువ్వు దేనికోసం పోయినావు ఆ క్షేత్రానికి చెప్పు? అక్కడ మంచి జరిగేది అయితే ఏం కాదు, ఎవరికి ఈడించుకొని పోయినావు? ఇవన్నీ రేపు పొద్దున వీళ్ళ దగ్గరికి పోతే కూడా పాపం చుట్టుకునేటటువంటి విషయం ప్రజలు గమనించుకోవాలి. అయితే కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ హరీష్ రావు మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ మేలు కోసం కేసీఆర్ చండీ యాగం చేశారని, ప్రజలు చెడిపోవడం కోసం పూజలు ఎన్నడూ చేయలేదని అన్నారు. అమ్మవారిని రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్ నేతలు నోళ్లు పడిపోతాయని దాసోజు హెచ్చరించారు. మూకాంబికాదేవి ఎవరామె? ముగ్గురమ్మల మూల స్వరూపం మూకాంబికాదేవి, శివశక్తి ఆమె. ఆ శక్తి దగ్గరికి కుటుంబ సమేతంగా హరీష్ రావు గారు పూజకు పోతే క్షుద్ర పూజలకు పోయిందని మాట్లాడటానికి నోరెట్లా వచ్చిందా? ఆమె నోరు పడిపోతుంది. అమ్మవారిని అపహాస్యం చేసి పనికిరాని రాజకీయాలకు ఎవడు గుంజినా మీ నోళ్లు పడిపోతాయి. పదవులు దేవుడెరుగు తరిమి కొడతారు. హిందుత్వాన్ని అగౌరవపరుస్తున్నారు, హిందూ తల్లులను అగౌరవపరుస్తా ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తెలంగాణలో అనేక అంశాల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తుండగా ఇప్పుడు మరో పంచాయతీ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ అంశంపై ఇరు పార్టీల నేతల ఆరోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచుతుండగా రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనే టాక్ నడుస్తోంది.